హాయ్ అండి. ఇవాళ మేమైతే వండర్లా వెళ్తున్నాము. సో సాటర్డే హోలీ సెలబ్రేషన్స్ ఏదో నడుస్తున్నాయంట వండర్లాలో. సో అది ఎలా ఉందో ఒకసారి కవర్ చేద్దాం అది బయలుదేరాం. నేను మా పాప. చిక్కి చిక్కి హాయ్ చెప్పు కెమెరాకి. వండర్లా ఎంట్రన్స్కి వచ్చేసాం. వెబ్సైట్లో బుక్ చేసుకున్నాం టికెట్స్. మనం వచ్చేసి బయట 1800 ఉన్న టికెట్ ఇక్కడ 1250కి వచ్చేసింది. ఒకవేళ మీకు ఏమైనా వచ్చేది ప్లాన్ ఉంటే ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఫుడ్ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మిస్ అయిపోయి వచ్చినా ఇక్కడ బయట దొరికిపోతాయి, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇదేదో మన వీడియోలో బాగా కనిపిస్తుంది అని చెప్పేసి తీస్తున్నా. ఇది ఏంటది, దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి, అంత నాకు తెలియట్లేదు. వండర్లా మ్యాప్ మొత్తం ఇక్కడ ప్రెజెంట్ చేశారు. ఏరియా చాలా పెద్దది కాబట్టి ఒక ఫోటో తీసుకోండి. హోలీ కాబట్టి స్పెషల్ థీమ్స్ పెట్టారు, మీకు ఒకటి తర్వాత ఒకటి కవర్ చేస్తా. హోలీ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కలర్స్ కాబట్టి ఫస్ట్ కలర్స్తో ఆడుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఏరియాలో ఈవెంట్ పెట్టారు. ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలర్స్ చల్లుకుంటూ ఆడుకుంటున్నారు. సో ఇంటర్స్టెల్లర్ దగ్గరికి వచ్చాం. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. బాబాయ్ నా తెలిసి ఇంకో 2 రౌండ్స్ వరకు వెళ్ళామనుకుంటాము. మిషన్ ఇంటర్స్టెల్లర్ వండర్లాలోనే ఒక బెస్ట్ రైడ్ అని చెప్పొచ్చు. లోపల క్యూ లైన్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ చాలా ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ అండ్ స్క్రీన్స్ కూడా పెట్టారు. కిడ్స్ కూడా చాలా బాగా నచ్చుద్ది. నాకైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా నచ్చింది. నిజంగానే అసలు స్పేస్కి వెళ్ళినట్టు అనిపించింది. ఈ మిషన్ ఇంటర్స్టెల్లర్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా పెద్ద స్క్రీన్ ఉంటుంది. 3D గ్లాసెస్ లేకుండానే 90కి మించిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం షాక్ అయ్యే విషయం ఏంటంటే ఇందులో మనం కూర్చున్న సీట్స్ కూడా గాలిలోకి తీసుకెళ్ళి మరి ఇక్కడున్న మూవీ చూపిస్తాడు వాడు. హైపర్ వర్స్ అని విఆర్ రైడ్ కొత్తగా యాడ్ చేశారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ రైడ్ లేదు. ఇందులో మనం నిజంగానే ఒక డైనోసార్ లోకల్కి వెళ్ళినట్టు, ఒక జంగల్ సఫారీకి వెళ్ళినట్టు ఎక్స్పీరియన్స్ అవుతాం. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు.
ఇప్పుడు మనం చూస్తుంది వాటర్ స్ప్లాష్ రైడ్. చాలా బాగుంది. అప్పట్లో డైనోసార్ చూసి భయపడడం లేదు కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత భయపడాల్సిందే. దీని పేరు టీరెక్స్. ఆకాశాన్ని భూమిని కలిపినట్టు తిప్పి తిప్పి మరీ చూపిస్తుంది. సో రెస్టారెంట్కి అయితే వచ్చాం. వాడు ఏదో చికెన్ కర్రీ అన్ని ఇచ్చాడు, చూస్తున్నాం టేస్ట్ ఎలా ఉన్నాయంటో. 399 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. సో ఇవి వచ్చేసి డిషెస్. బాగుందా? ఒక శ్రీకాంత్ మూవీలో హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తానని చెప్తాడు. అది దాదాపు నిజమేనేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ డైరెక్ట్ సముద్రాన్ని క్రియేట్ చేసి పడేశారు. అక్కడేమో మనం సాల్ట్ వాటర్లో స్నానం చేస్తాం, ఇక్కడికి వచ్చేప్పటికి ఫ్రెష్ వాటర్లో స్నానం చేస్తాం. దీని పేరే వేవ్ పూల్. ఈవినింగ్ టైమ్స్లో వేవ్ పూల్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి వాటర్ స్లైడ్స్. ఇలాంటి చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. ఇది వచ్చేసి లేజీ పూల్. లేజీ పూల్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే వేవ్ పూల్లో బాగా డాన్స్ చేసేసి టైడ్ అయిపోయి ఇంకేదైనా రైడ్స్ అన్ని తిరిగేసి అక్కడ టైడ్ అయిపోయి వచ్చాక ఈ లేజీ పూల్కి రావాలి. లేజీ పూల్ అంటేనే లేజీగా ఉండడానికి, అంటే లైక్ రిలాక్స్ అవ్వడానికి. మీకు ఇంకా హోలీ థీమ్స్ ఇంకా చాలా చూపిస్తా అని చెప్పా కదా, అందులో భాగంగా ఇది కూడా ఫోమ్ థీమ్. ఈ హోలీ కోసమే స్పెషల్గా యాడ్ చేశారు. ఫోమ్ చూడండి ఎలా వస్తుందో, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. నేనేమో మీకు చూపించడమే సరిపోతుంది. ఇది స్పెషల్ ఓన్లీ హోలీ ఈవెంట్ కోసమే క్రియేట్ చేశారు. ఎండింగ్ సెరమనీ లాగా, క్లోజింగ్ సెరమనీ లాగా. ఒకసారి పైనుంచి చూపిద్దామని చెప్పేసి పైకి వచ్చా. పైనుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా పెద్ద ఈవెంట్. ఇది వచ్చేసి జెయింట్ వీల్. ఆల్మోస్ట్ 80 మీటర్స్, అంటే ఆల్మోస్ట్ మనకి 250 అడుగులు 250 అడుగుల వరకు మనం ఎక్కి చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకు సగం హైదరాబాద్ కనిపిస్తుంది అన్నట్టు కనిపిస్తుంది. అండ్ అలానే ఇది వచ్చేసి స్కై టిల్ట్. స్కై టిల్ట్ అంటే ఈ అద్దం మీద మనం పట్టుకొని నిలబడితే ఆ అద్దాన్ని మనకి ఆల్మోస్ట్ మనకు బెడ్ లాగా సగం వరకు పడుకోబెట్టి చూపిస్తాడు. చాలా భయం వేస్తుంది కానీ థ్రిల్ ఫీల్ అవుతాం. అండ్ సేఫ్ కూడా. దీంట్లో మనం ఎక్కడ భయపడాల్సిన పడలేదు. సో ఫైనల్లీ వండర్లా అంతా కవర్ చేసినట్టే. మనం ఉదయం 11కి వచ్చి ఈవినింగ్ 7 అవుతుంది. ఇప్పుడు మొత్తం కవర్ చేసాం. అసలు ఇక్కడ నుంచి వదిలి వెళ్తుంటే ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాదు వీళ్ళు ఉండనియరు కాబట్టి వెళ్ళిపోవడమే, కానీ చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేశారని ఫీల్ అవుతున్నాం. ఒకవేళ వచ్చినప్పుడు మాత్రం మొత్తం టైం ఇక్కడే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి.